పుట్టిన ప్రతి మనిషికి కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. అది ఒకవేళ వాళ్ళు తక్కువ ఏజ్లోనే వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్ గోల్స్ పెట్టుకొని కష్టపడితే ఫర్ ష్యూర్ వాళ్ళు ఏదో ఒక రోజు ష్యూర్గా సక్సెస్ఫుల్ అవుతారు విత్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే సరిపోతుంది. కానీ చాలామందికి తెలియంది, చాలామంది ఇంప్లిమెంట్ చేయండి ఏంటంటే వాళ్ళ టాలెంట్ని పక్కన పెట్టి వాళ్ళ హిడెన్ స్కిల్స్ని పక్కన పెట్టి ఎవరో సజెస్ట్ చేశారని వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసుకుంటుంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ తెలిసిన వాళ్ళలో ఎవరో గవర్నమెంట్ జాబ్ కొట్టారు, లేదంటే సమ్ ఏఈ అయ్యారు, లేదంటే ఎవరో పోలీస్ అయ్యారు, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇంకో ఆ పర్సన్ డాక్టర్ అయ్యాడు సో నువ్వు కూడా ఎంబీబీఎస్ చేయి, ఆ పర్సన్ ఏఈ అయ్యాడు సో నువ్వు కూడా ఈ కోర్స్ చేయి అని చెప్పి పేరెంట్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. అండ్ స్టూడెంట్స్ మీద ఆర్ పిల్లల మీద వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్ అనేది కాకుండా వాళ్ళు వేరే ఏదైతే ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో. ఏదో ఒక రోజు అరే నేను చిన్నప్పుడే ఒక పర్టికులర్ టైంలో నేను నాకు ఇష్టమైన ఫీల్డ్కి వెళ్ళేది ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుండే కదా, సక్సెస్ఫుల్ అవుతుండే కదా అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. లైఫ్లో ఒక రిగ్రెట్ అనేది ఉంటుంది. ఆ రిగ్రెట్ పోవడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కిల్స్ని తెలుసుకొని దాన్ని బేస్ చేసుకుని టాలెంట్స్ని గార్నిష్ చేసుకున్నట్టయితే అండ్ దాన్ని బేస్ చేసుకుని మనం గోల్స్ పెట్టుకొని కష్టపడి పేరెంట్స్ని ఒప్పించి కష్టపడినట్టయితే ఫర్ ష్యూర్ ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. కానీ చేయాల్సింది ఒకటే, వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ని తెలుసుకోవాలి. అండ్ ఆ టాలెంట్స్ని తెలుసుకునేది కూడా కరెక్ట్ టైంలో, కరెక్ట్ సిచ్యువేషన్స్లో తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని కరెక్ట్ డెసిషన్స్ అనేది రాంగ్ టైంలో తీసుకున్నా కూడా, కొన్ని రాంగ్ డెసిషన్స్ కరెక్ట్ టైంలో తీసుకున్నా కూడా దట్ ఈస్ నాట్ వర్త్ఫుల్. అండ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ని నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఒక సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఒక ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను. ఎన్నో విషయాలు వాళ్ళకి ఎన్నో గోల్స్ అనేది మైండ్లో ఉంటాయి. కొన్ని సెక్టార్స్ కొందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా అవ్వాలనుకుంటుంటారు. కానీ అవి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా అసలు దానివల్ల సక్సెస్ అవుతారా లేదా, లేకపోతే ఎంతవరకు వాళ్ళు రీచ్ అవుతారు వాళ్ళ గోల్స్ని అనేది తెలుసుకోకుండా జస్ట్ బ్లైండ్గా కొంతమందిని బేస్ చేసుకొని, కొంతమంది సజెషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు వీళ్ళకి నెగిటివ్ ఆన్సర్స్ చెప్తుంటారు, వాళ్ళని రిజెక్ట్ చేస్తుంటారు. అలా కాకుండా దాని గురించి ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి ఒక రైట్ డెసిషన్స్ అనేది వాళ్ళ పిల్లలకి చెప్పినట్టయితే ఫర్ ష్యూర్ వాళ్ళు కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. యునో వాట్, జీవితంలో మనీ సంపాదించడం కన్నా లైఫ్లో హ్యాపీగా ఉండడం, ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ని లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరో ఏదో ఫోర్స్ చేశారని మీ గోల్స్ని డిసైడ్ చేసుకోకండి. దాని గురించి బ్లైండ్గా దునికేయకండి. మీ స్కిల్స్ని, టాలెంట్స్ని బేస్ చేసుకొని మీరు మీ గోల్స్ని డిసైడ్ చేసుకోండి అండ్ మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి.